నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఇంధన రవాణాలో ప్రపంచానికే జీవనాడి హర్మూజ్ జలసంధి. అత్యంత కీలకమైన ఈ మార్గాన్ని మూసేస్తానంటోంది ఇరాన్. ఇజ్రాయిల్తో యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని మూసేయాలని పలువురు ఇరాన్ రాజకీయ నాయకులు ఖమేనీకి సూచించినట్టు తెలుస్తోంది. ఆ జలసంధి మూసివేసే ఆలోచనలో ఉన్నట్టు ఇటీవల ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ కమాండర్ ఇస్మాయిల్ కోవ్ కూడా చెప్పారు. ఇరాన్ ఒమన్ మధ్య 33 కిలోమీటర్ల పరిధిలో ఇరుకైన పాయింట్లు ఉన్న ఈ హర్మూజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ను గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రంతో కలుపుతుంది. గల్ఫ్లో ఉన్న సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఇరాక్, ఖతార్ వంటి ఇంధన ఉత్పత్తి దేశాలు ఆయిల్ను ఎగుమతి చేయడానికి అనువుగా ఉన్న ఏకైక సముద్ర మార్గం హర్మూజ్ జలసంధి మాత్రమే. ప్రస్తుతం ఈ ఒక్క చెక్ పాయింట్ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా 20% అంటే దాదాపు 2 కోట్ల బ్యారెళ్ల ఇంధనం సరఫరా అవుతోంది. ఈ మార్గంలో ఓ చోట అత్యంత ఇరుగ్గా 33 కిలోమీటర్లు ఉంటుంది. చమురుతో పాటు ఎల్పిజి గ్యాస్ రవాణాకు ముఖ్యమైన మార్గం ఇది. దీంతో ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే ప్రపంచ వాణిజ్యంపై ఒత్తిడి పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే అంశంపై ప్రముఖ క్రెడిట్ ఏజెన్సీ ఇక్రా కూడా హెచ్చరిక జారీ చేసింది. ఇజ్రాయిల్ ఇరాన్ వివాదం వల్ల హర్మూజ్ జలసంధిలో అంతరాయం ఏర్పడితే చమురు, గ్యాస్ సరఫరా క్షీణించి భారత ఆర్థిక వ్యవస్థను గణనీయంగా దెబ్బతీస్తుందని ప్రకటించింది. ఈ విషయంలో ఎలాంటి ప్రతికూలత ఏర్పడినా కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతుందని, ప్రైవేటు రంగ పెట్టుబడులకు అంతరాయం కలుగుతుందని అభిప్రాయపడింది. భారత్కు అవసరమైన చమురు దిగుమతుల్లో 45 నుంచి 50%, సహజ వాయువు దిగుమతుల్లో 60% ఈ మార్గం నుంచే వస్తుంది. ఇప్పటికే ఇజ్రాయిల్ ఇరాన్ వివాదం కారణంగా గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్కు $64 నుంచి $65 నుంచి $74 నుంచి $75 పెరిగింది. అధిక ముడి చమురు ధరలు ఆయిల్ కంపెనీలను నేరుగా ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ జలసంధి మూసేస్తే అంతర్జాతీయ సరఫరాకు మరింత అంతరాయం కలగవచ్చు. భారత చమురు దిగుమతి బిల్లు $13 నుంచి $14 బిలియన్ పైనే భారం పడుతుందని ఇక్రా అంచనా వేస్తోంది. అంతేకాకుండా భారత శుద్ధి ఇంధన ధరల్ని ప్రభావితం చేయొచ్చు. సరఫరాను మళ్లించకపోయినా అధిక బీమా ప్రీమియంల కారణంగా భారం తప్పదు. పశ్చిమాసియా దేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకునే చమురులో 40% ఈ మార్గం ద్వారానే వస్తోంది. యుద్ధ సమయంలో ఈ మార్గం గుండా వెళ్తున్న చమురు ఓడలపై దాడులు చేసి వైరి పక్షాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేయొచ్చు. 4 దశాబ్దాల కిందట ఇరాన్ ఇరాక్ మధ్య యుద్ధం మొదలైనప్పుడు హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే చమురు ఓడలపై పరస్పరం దాడులు జరగడంతో ప్రపంచ దేశాలు చమురు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఇరాన్, ఒమన్ దేశాలను విడదీసే హర్మూజ్ జలసంధిపై ఇరాన్దే ఆధిపత్యం. యుద్ధం ముదిరితే ఈ జలసంధిని ఇరాన్ మూసివేసే ప్రమాదం ఉంది. అలాగే ఇరాన్ నుంచి చమురును రవాణా చేసే ఓడలపై ఇజ్రాయెల్ కూడా దాడులు చేయొచ్చు. దీంతో చమురు అందక అనేక దేశాలు అల్లాడిపోవడం ఖాయమంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. భారత్కు కూడా ఒకప్పుడు ఇరానే అతిపెద్ద చమురు ఎగుమతిదారు. 2019లో అమెరికా ఆంక్షలు విధించడంతో ఇరాన్ నుంచి చమురు దిగుమతులు తగ్గించుకొని రష్యా, ఇరాక్, సౌదీ అరేబియాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. హర్మూజ్ జలసంధిలో దాడులు పెరిగితే చమురు రవాణా స్తంభించిపోతుంది. ధరలు ఆకాశాన్ని అంటితే ఆ పరిణామం భారత్కు కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే హర్మూజ్ జలసంధిని మూసేసిన భారత్పై పెద్దగా ప్రభావం ఉండదని అంటున్నారు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పూరి. హర్మూజ్ నుంచి వచ్చే నౌకా రవాణాను అడ్డుకుంటే ప్రత్యామ్నాయ మార్గాల నుంచి చమురు సేకరిస్తామని, అంతేకాకుండా మన వద్ద శుద్ధి చేసిన చమురు ఎగుమతులను తగ్గిస్తామని అన్నారు. రిలయన్స్, నయారా వంటి ఇంధన శుద్ధి సంస్థలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, అమెరికాతో పాటు ఆస్ట్రేలియా వంటి దేశాలకు చమురు ఎగుమతి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వదేశీ అవసరాల కోసం అవసరమైతే ఎగుమతులను తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ప్రస్తుతానికి తగినంత చమురు నిల్వలు ఉన్నాయని, అంతగా అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు సేకరిస్తామని ఓ జాతీయ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్దీప్ సింగ్ చెప్పారు. ప్రతిరోజు భారత్ వినియోగిస్తున్న 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురులో కేవలం 1.5 మిలియన్ బ్యారెళ్లు మాత్రమే హర్మూజ్ గుండా సరఫరా అవుతోందన్నారు. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రపంచ మార్కెట్లో తగినంత ముడి చమురు అందుబాటులో ఉందన్నారు. అయితే ధరలపై మాత్రం కొంత భారం పడవచ్చని చెబుతున్నారు. హర్మూజ్ జలసంధిని మూసేస్తామని ఇరాన్ బెదిరిస్తున్న నేపథ్యంలో భారత్ పశ్చిమ ఆఫ్రికా దేశాలతో పాటు ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ కథనం చెబుతోంది. భారత పెట్రోలియం శాఖ గణాంకాల ప్రకారం చూస్తే దేశంలో 74 రోజులకు సరిపడా ముడి చమురు, పెట్రోలియం స్టోరేజీకి సరిపడా ఏర్పాట్లు ఉన్నాయి. ఇందులో దాదాపు
10 రోజుల డిమాండ్ తీర్చగల వ్యూహాత్మక నిల్వలు కూడా ఉన్నాయి. మొత్తం సామర్థ్యంలో శుద్ధి కర్మాగారాలు, పైప్ లైన్లు, ఓడలు, డిపోలతో పాటు ముడి లేదా శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను నిల్వ చేయగల ఖాళీ ట్యాంకర్లు భారత్ వద్ద ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.